క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాభివందనలు తెలియజేస్తున్నాను. యాకోబు జీవిత ధ్యానాల కొనసాగింపులో మనం మరొక శ్రేష్టమైన పాఠాన్ని నేర్చుకోబోతున్నాం. యాకోబు సాధువుగా గుడారంలో ఉన్నాడు అని, ఏశావు అరణ్యవాసిగా అతడు తన జీవితాన్ని కొనసాగించాడని, వేటగాడుగా వేటయందు నేర్పరిగా తన జీవితం కొనసాగింది అని మనం చదువుకున్నాం, నేర్చుకున్నాం. వారి జీవితాలలో రెండు వ్యత్యాసాలు మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండం 25వ అధ్యాయం 27 నుంచి చదువుకుందాం. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారముల్లో నివసించుచుండెను. రెండు విభిన్న వ్యక్తిత్వాలు, రెండు విభిన్న దిశలలో వారి యొక్క ఎదుగుదలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒక గర్భము నుండి పుట్టినవారే, ఒక తల్లి బిడ్డలే, కానీ వారి యొక్క స్వభావంలో ఎంత వ్యత్యాసం చూసారా? అందుకే ప్రభు చెప్పాడు, రెండు జనములు, రెండు జనపదాలు నీ గర్భములో నుండి వస్తున్నారు అని. వారి మధ్య పోరాటం జరుగుతుంది అనే విషయాన్ని ప్రభు తేటతెల్లం చేశాడు. పోరాటాన్ని గురించి చెప్పాడు ప్రభు. వారు పెనుగులాడుచున్నారు అని చెప్పాడు. అనగా శరీర సంబంధమైన జీవితం, ఆత్మ సంబంధమైన జీవితం, వాటి రెండిటికి మధ్య జరిగే ఒక ఎడతెగని పోరాటాన్ని గురించి మనం చూస్తున్నాం. అది ఎప్పటి నుండి అంటే, ఇంకా భూమి మీద వాళ్ళు ఉద్భవించకముందే, భూమి మీద పడకముందే, తల్లి గర్భములో నుండి బయటికి రాకముందే ఈ పోరాటం ఎంత తీవ్రతరమైందో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ పోరాటం చివరిదాకా ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. యాకోబు పెనుగులాడుట అనేది ఇది యాకోబు యొక్క నైజం. యాకోబు ప్రతి విషయంలో పెనుగులాడుతూనే ఉన్నాడు. పెనుగులాట. దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాలు పొందాలన్న ఆలోచన అతన్ని దేవునితో పెనుగులాడేటట్టు చేసింది. అనుభవం నిజంగా గొప్పది. యాకోబు జీవితానికి శ్రేష్టమైన మలుపు అక్కడే. యాకోబు జీవితంలో శ్రేష్టమైన మజిలి యబోకురేవు. పెనుయేలు దేవుని ముఖాన్ని చూచుట, అక్కడ జరిగిన పోరాటం యాకోబు జీవితంలో కీలకమైన మలుపు. దేవుడు కోరుకున్న వ్యక్తిగా మార్చబడిన స్థలం అది. యాకోబు యొక్క పెనుగులాట ఫలితమే అది. మరింత విపులంగా యాకోబు జీవితాన్ని గురించి హోషేయ ప్రవక్త రాస్తూ అంటున్నాడు, మగసిరి గలవాడై పోరాడెను, దూతతో పోరాడెను, పోరాడి విజయముందెను. పోరాటం గురించి చెప్తున్నాడు. వారు ఎదిగారు అని రాయబడ్డది. ఏశావు జన్మించాడు, మొట్టమొదట పుట్టాడు. అయితే వెంటనే ఆలస్యం లేకుండా యాకోబు మడిమను పట్టుకొని, అందుకే మడిమను పట్టుకున్నవాడు అని యాకోబు, మడిమను పట్టుకున్నవాడు, మొసగాడు అని నామకరణం జరిగింది. వారు ఎదిగారు, వారు ఎదుగుతున్నారు. వారు ఎదిగినప్పుడు వారిలో లక్షణాలు ఇక్కడ రాయబడ్డాయి. అందులో మొట్టమొదట ఏశావు గురించి చెప్పిన మాట, అతడంట చూడండి, వేటాడుట యందు ఎలా వచ్చింది లక్షణం ఇతనికి? నేర్చుకుందాం. వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. ఆ కింద భాగంలో యాకోబు సాధువై గుడారములో నివసించుచుండెను. సాధువై
గుడారములో నివసించుచుండెను. ఇప్పుడు ఒక మాట మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఇతడు పెద్దవాడు, ఎర్రని వాడిగా, రోమములో కలిగిన వాడిగా తల్లి గర్భము నుండి పుట్టినప్పుడు కనిపిస్తాడు కదా. అందుకే ఎర్రని వాడు ఏసావు అని పేరు పెట్టడం మనం చూస్తాం. అయితే ఏసావు లక్షణాలు ఉన్నాయే, వేటాడుటలో నేర్పరి, అరణ్యవాసి అని. ఈ లక్షణం ఎవరిలో ఉంది ఆలోచించారా మీరు? రిబ్కాలో ఉందా ఆ లక్షణం ఏమన్నా? తల్లిదండ్రుల్లో ఉన్న లక్షణాలు, తల్లిదండ్రుల పోలికలు బిడ్డలకు వస్తాయి, అంతే కదా. కానీ ఇప్పుడు వేటాడుటయందు నేర్పరి, వేటగాడు, అతడు అరణ్యవాసి అని చదువుతున్నాం కదా. ఈ లక్షణాలు ఇద్దరిలో లేవు. తల్లి అయిన రెబ్కాలో లేవు, తన తండ్రి అయిన ఇస్సాకులో అసలు లేనే లేవు. మరి ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు? వేటాడుటలో నేర్పరిగా ఉన్నాడు అని, అరణ్యవాసిగా ఉన్నాడని, అరణ్యానికి అలవాటు పడిన ఈ అనుభవం ఎక్కడి నుంచి వచ్చింది దీనికి? ఒక్కసారి మనం రిబ్కాను జ్ఞాపకం చేసుకుంటే, రిబ్కా జీవితం బావి యొద్దగా ఆమె మొదటిసారి పరిచయం అవుతుంది. ఎలియాజరు వెళ్ళినప్పుడు సాయంత్రం వేళ వాళ్ళ కడవలు తీసుకొని నీళ్లు చేదుకోవడానికి వచ్చినప్పుడే కదా ఎలియాజరు చూస్తాడు ఆమెను. ఆమె ఎలియాజరు ప్రార్థనకు జవాబుగా, ఎలియాజరు అడిగిన ప్రశ్నకు ఎలియాజరు దప్పిక తీర్చడానికి తన కడవను వంచి మాత్రమే కాదు, ఒంటెలన్నిటికీ కూడా నీళ్లు చేది పోస్తాను అని చెప్పడం. ఎలియాజరును అడగడం, నువ్వెవరు కుమార్తెవి, ఈ రాత్రి బస చేయడానికి నీ ఇంట్లో స్థలం ఉందా అన్నప్పుడు, ఉంది, నీకు స్థలం ఉంది, నీ ఒంటెలకు కూడా స్థలం ఉంది అని చెప్పగలగడం. ఆమె పరిగెత్తుకుని వెళ్ళి తన తండ్రితో ఎలియాజరు విషయం చెప్పడం, వారిని కలపడం, జరిగిన సంగతులని కూడా ఎలియాజరు చెప్పడం. అబ్రహామును దేవుడు ఎలా దీవించాడో, అబ్రహాముకి వాగ్దాన పుత్రుడు ఎలా జన్మించాడో, అబ్రహాము కలిగి ఉన్న దానికి అంతటికి కూడా వారసుడు ఇస్సాకు ఎలా అయ్యాడో, ఈ కార్యమంతా ఎలా జరిగిందో ఇదంతా కూడా వాళ్ళకి చెప్పాడు. ఈ విషయం అంతా చెప్పిన తర్వాత ఆలోచించండి, నిర్ణయాన్ని వాళ్ళ ముందు ఉంచాడు. ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులు రెబ్కాను అడుగుతున్నారు. రెబ్కా గురించి ఆమె పరిచయం అద్భుతం, మిక్కిలి చక్కనిది. రెబ్కా అంట మిక్కిలి చక్కనిది, అద్భుతం. ఏ పురుషుడు ఆమెను కూడలేదు, పరిశుద్ధత కన్య, పవిత్రమైన కన్య ఆమె. ఏ పురుషుడు ఆమెను కూడలేదు అని రాయబడ్డు. పవిత్రురాలైన కన్యను ఒక్క పురుషునికి ప్రదానం చేశాను అని పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. ఆ అనుభవాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ ఆ ఛాయను మనం ఇక్కడ చూస్తాం. పవిత్రురాలైన కన్య ఇప్పుడు ప్రదానం చేయబడుతుంది. అద్భుతం, ప్రదానం అయిపోతుంది. ఎలియాజరు శ్రేష్టమైన వస్తువులను తీసుకెళ్ళి రెబ్కాను అలంకరించి ఆమెను ప్రతిష్ఠ చేసేశాడు. అనగా ఆమెను ప్రధానం, నువ్వు నిత్యము నాకుండునట్లు నిన్ను ప్రధానము చేసుకుంటుని అన్నట్లుగా. అర్థమవుతుందా? చూడండి వారి లక్షణాలు చూడండి. రెబ్కా మిక్కిలి చక్కనిది, ఏ పురుషుడు ఆమెను కూడలేదు. పైగా ఆమె అనుభవాలు చూడండి ఎలా ఉన్నాయో. వాళ్ళు చివరికి రెబ్కాను అడగడం, నీవు ఆ మనుషునితో కూడా వెళ్ళేదవా అంటే వెళ్ళేదను అన్నది. కొన్ని రోజులైనా మా బిడ్డను మాతో ఉండనివ్వండి. ఎలియాజరు అంటున్నాడు, ఆలస్యం ఎందుకు, దేవుడు సఫలం చేసిన కార్యం జరగనివ్వండి. ఇది యెహోవా వలన జరిగిన కార్యం, ఇది మన కన్నులకు ఆశ్చర్యం. అవును, ఇది యెహోవా వలన జరిగిన కార్యం, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలమన్నారు వాడు. రిబ్కా ఆ మనుషులతో బయలు వెళ్ళేదవా అంటే వెళ్ళేదను అన్నది. రిబ్కాలో
ఎంత శ్రేష్టమైన లక్షణాలు ఉన్నాయి చూడండి. ఇక ఇస్సాకు జీవితాన్ని చూడండి. ఇస్సాకు సాధువుగా కనిపిస్తాడు. అంటే చిన్నోళ్ళ లక్షణాలు ఉన్నాయి కదా, యాకోబుల ఆ లక్షణాలు ఉన్నాయి. ఎలా ఉన్నాయి? యాకోబు ఏమని రాయబడ్డది? సాధువై గుడారములో నివసించుచుండెను. సాధువై. యాకోబులో ఆ లక్షణాలు మనం చూడగలుగుతాం. యాకోబు సాధువు. చూడండి, యాకోబు సాధువు. యాకోబు గుడారాల్లో ఉన్నాడు. ఇస్సాకు కూడా గుడారవాసి. ఎంత నెమ్మదస్తుడంటే, ఎంత సాత్వికుడంటే ఇస్సాకు, ఎంత తగ్గించుకున్నవాడంటే, ఎంత లోబడినవాడంటే, ఆదికాండం 22వ అధ్యాయం చదివితే మీకు తెలుస్తుంది. కుమారుణ్ణి బంధించి బలిపీఠం మీద పెట్టినప్పుడు, కత్తి ఎత్తినప్పుడు తండ్రికి తను అప్పగించుకున్నాడు. రమ్యమైన విషయం. ఎదురు తిరగలేదు, ఒక్క ప్రశ్న అడగలేదు, బదులు పలకలేదు. చూశారు అద్భుతం. ఎంత వినయము, ఎంత తగ్గింపు, ఎంత సాత్వికం, ఎంత దీనత్వం, ఎంత లోబడిన స్థితి. ఇదే కదా మనం నేర్చుకుంటాం. ఇక్కడ ఇస్సాకు గుడారాల వాసి. చూడండి, రిబ్కా తనను వివాహం ఆడడానికి వచ్చిన సందర్భంలో రిబ్కాను తీసుకొని తల్లి గుడారంలోనికి వెళ్ళాడు అనే మాట చూస్తాం మనం. సాత్వికుడిగా కనిపిస్తాడు మనకి. అంటే చిన్నోళ్ళలో యాకోబులో తన తండ్రి సాత్వికుడిగా కనిపిస్తాడు, సాధువుగా కనిపిస్తాడు. తన తండ్రి కూడా ఇస్సాకు తల్లి వెంటే ఉన్నాడు. 37 సంవత్సరాలప్పుడు తల్లి చనిపోయింది ఇస్సాక్కి. శారా చనిపోయింది. అప్పుడు ఆయన వయస్సు 37. తన తల్లిని గురించి ఏడుస్తున్నాడంట. 40 ఏళ్ల దాకా, అంటే 3 ఏళ్ళు తల్లి గురించి దుఃఖపడ్డాడు. ఎంత సాత్వికుడు. 40 ఏళ్ళు వస్తే కానీ అబ్రహాముకు పెళ్లి చేద్దామన్న ఆలోచన రాలేదు. ఎందుకంటే తన తల్లి వలన పొందిన దుఃఖాన్ని నివారణ చేయడానికి, దుఃఖ నివారిణిగా, అంటే తల్లి యొక్క దుఃఖాన్ని నివారించేదిగా భార్య ఉండాలని కోరుకున్నాడు. దుఃఖ నివారిణి. వింటున్నారా? సాత్వికం ఆయనలో, సాధువుగా కనిపిస్తాడు మనకి. వింటున్నారా? యాకోబులో ఈ విషయంలో తన తండ్రి లక్షణాలు పుష్కలంగా కనిపిస్తాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, చూడండి, ఇక్కడ యాకోబు సాధువై గుడారంలో నివసించుచుండెను. 28వ వచనం. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేటమాంసమును తినుచుండెను గనుక, చూడండి, గనుక అతన్ని ప్రేమించును. రిబ్కా యాకోబును ప్రేమించను. వీళ్ళిద్దరు చూడండి, ఇక్కడ వేటాడుట యందు నేర్పరి, అరణ్యవాసి పెద్దోడు వేటాడి మాంసం తెస్తుంటే తండ్రి తింటున్నాడు. తినుచుండెను, అందుకే ప్రేమించుచుండెను అనే మాట చూస్తున్నాం మనం. చిన్నోడు తల్లి వెంట ఉన్నాడు, గుడారాల్లో ఉన్నాడు. యాకోబును తల్లి రిబ్కా ప్రేమించాను. ఇద్దరు బిడ్డలే, కానీ కుటుంబంలో రెండు విభాగాలు అయిపోయాయి. చూసారా? కుటుంబం నలుగురే, కానీ 2గా విడిపోయింది ఆ కుటుంబం. ఎందుకని? ఇప్పుడు ఏశావు ఎదుగుతున్నప్పుడు ఏశావును ప్రశ్నించలేదా వాళ్ళు? నీవు అరణ్యము వెంట తిరగవలసిన అవసరం ఏముంది? మనం గుడారవాసులం కదా, గుడారాల్లో ఉండాలి. మనం యాత్రికులం కదా, మనము యాత్ర చేయువారం కదా. పరిశుద్ధ గ్రంథం అంతా కూడా యాత్ర గురించి చెప్తుంది. అంత యాత్రే. యాత్రికులు మనం. ఎందుకు నువ్వు అరణ్యానికి అలవాటు పడుతున్నావు అని ప్రశ్నించలేదా వాళ్ళు? ప్రశ్నించాలి కదా. పెద్దవాడికి దగ్గరయ్యాడు, పెద్దవాడు తండ్రికి దగ్గరయ్యాడు,
తల్లికి దూరం అయ్యాడు, తల్లి దూరం పెట్టిందా? ఒకవేళ పెద్దవాడు దూరం వెళ్ళాడు అనుకోండి, తల్లి దగ్గరికి తెచ్చుకోవద్దా? చిన్నవాడు తండ్రికి దూరం అయ్యాడు, మరి చిన్నవాడిని తండ్రి దగ్గరికి తీసుకోవద్దా? ఎందుకు? దేవుడిచ్చిన పిల్లలే కదా. తల్లిదండ్రుల వ్యత్యాసం చూపిస్తే ఆ బిడ్డల మనసు, ఆ చిన్ని హృదయాలు గాయమవ్వవా? నిర్మలమైన, శ్రేష్టమైన, సున్నితమైన హృదయాలు గాయమైతే ఎవరు బాగు చేస్తారు వాటిల్ని? వాళ్ళ మనస్సు నొచ్చుకుంటే తిరిగి వాటికి స్వాంతన ఎవరు చేకూరుస్తారు? జాగ్రత్త. బిడ్డలు దేవుడిచ్చిన బహుమానం, దేవుడిచ్చిన స్వాస్థ్యం కదా. వారిని దేవుని కొరకు పెంచాలి. ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదను అన్న ఫరో కుమార్తె మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. బిడ్డల్ని దేవుని కొరకు పెంచాలి. బిడ్డలలో ఉన్న అవిధేయతను సరిచేయాలి. మూఢత్వం అనేది బిడ్డల హృదయములో స్వాభావికంగా పుట్టును, కానీ శిక్ష, దండము దాన్ని సరిచేయనని వాక్యం రాయబడ్డది. బిడ్డల్ని తల్లి దగ్గరికి తీసుకోవాలి, తండ్రి దగ్గరికి తీసుకోవాలి. దేవుడిచ్చిన బిడ్డలను కాబట్టి అందరినీ సమానంగా చూడాలి, సమానంగా ప్రేమించాలి, సమానంగా మన ప్రేమను పంచాలి. వ్యత్యాసాన్ని చూపిస్తే ఎలాగా? బిడ్డలకు అర్థం కాదా? ఎందుకు తెలియదు? తల్లిదండ్రులే బిడ్డల్ని దూరం పెడితే, ఒక బిడ్డను ఎక్కువ ప్రేమించి ఇంకొక బిడ్డను సరిగా ప్రేమించకపోతే, ఒక బిడ్డను దగ్గరికి తీసుకొని ఇంకొక బిడ్డను దూరంగా పెడితే, నేనంటే అమ్మకిష్టం, నేనంటే నాన్నకిష్టం లేదు, నేనంటే నాన్నకిష్టం, నేనంటే అమ్మకిష్టం లేదు అని బిడ్డల మధ్య ఆ వ్యత్యాసాన్ని మనం చూపిస్తే, ఈ మాటలు బిడ్డలు మాట్లాడుకుంటే ఎంత ప్రమాదమో తెలుసా? ఇదిగో జరిగేది ఇది. కుటుంబాల మధ్య ఐక్యత ఉండాలి. కుటుంబాలకు కేంద్రంగా క్రీస్తు ఉండాలి. కుటుంబము అనేది విడిపోవడానికి కాదు. 128వ కీర్తన, యెహోవా యందు భయభక్తులు కలిగిన తండ్రి, యెహోవా యందు భయభక్తులు కలిగిన భార్య, వారిలో నుంచి వచ్చే బిడ్డల యొక్క స్థితిగతులు అక్కడ రాయబడ్డాయి. 127వ కీర్తన భయభక్తులు లేకపోతే ఎలా ఉంటుందో చెప్పాడు. 128వ కీర్తన భయభక్తులు కలిగి ఉంటే ఎలా చెప్పాడు. 127వ కీర్తన దేవుడి చేత కట్టబడిన కుటుంబం ఎలా ఉంటుందో చెప్పాడు. 128వ కీర్తన దేవుని చేత కట్టబడకపోతే, 127వ కీర్తన దేవుడుంటే ఒక కుటుంబం ఎలా ఉంటుంది, 128వ కీర్తన దేవుడు లేకపోతే ఎలా ఉంటుందో చెప్పాడు. యెహోవా కట్టని ఎడల, యెహోవా కాపు కాయని ఎడల, యెహోవా ఇవ్వని ఎడల, 127వ కీర్తన దేవుడు కట్టిన ఎడల, దేవుడు కాపు కాచిన ఎడల, దేవుడిచ్చిన ఎడల ఎలా ఉంటుందో 128వ కీర్తన. ఇక్కడ కుటుంబం ఒకటే, కానీ 2 గ్రూపులుగా మారారు, 2 పార్టీలు అయినాయి. ఇక్కడ 2 ముక్కలైంది కుటుంబం. పెద్దవాడు, ఇంటికి పెద్దవాడు ఏశావు, తండ్రి ఇస్సాకు ఒక గ్రూపు, ఒక భాగం అయ్యారు. తల్లి యాకోబు చిన్నోడు ఒక గ్రూప్ అయ్యారు. 2 పార్టీలు అయ్యాయి. అవ్వచ్చు అలాగా? 128వ కీర్తనలో రాయబడిన మాట ఏమిటి? దేవుడు భయభక్తులు కలిగిన వారిని ఎలా దీవిస్తాడని చెప్తూ, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు, నిశ్చయముగా నువ్వు దీవించబడతావు దేవునితో సంబంధం కలిగి ఉంటే. తండ్రి యొక్క పాత్ర ఎంత గొప్పదో ఇక్కడ చూస్తున్నాం మనం. ఎంత భక్తిపరుడు ఇస్సాకు. తన యవ్వన కాలం కళంకము లేనివాడిగా బ్రతికాడు. తన యవ్వన కాలం తండ్రి దండ్రుకు లోబడిన వాడిగా బ్రతికాడు. తన యవ్వన కాలం సాయంకాలం పొలంలో ధ్యానించ వెళ్ళాడు. తన జీవితం అద్భుతం. ఏ కళంకము లేనివాడిగా బ్రతికాడు. కానీ వృద్ధాప్యానికి వచ్చేస్తున్నప్పుడు
ఆయనలో మనం నేర్చుకోవడానికి అంతగా విషయాలు మనకు కనిపించవు. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతన్ని ప్రేమించెను. అంటే ఏ పనిలో ఉన్నాడంటే మాంసం తినే పనిలో ఉన్నాడు, అందుకే ప్రేమించాడంట. మాంసం తేపతే ప్రేమించడా? ఆ వయసులో తిండికై అతుర పడుటేయాలా, మాంసముకై అపేక్ష కలిగి ఉండుటేయాలా? మాంసము తినుచుండెను, ఆ పనిలో ఉన్నాడు, తినే పనిలో. మనం దేవుని యొక్క వాక్యంలో ప్రతి విషయాన్ని మనం లోతుగా ధ్యానించాలి. ఇక్కడ ఇస్సాకు యొక్క వృద్ధాప్యపు ఆనవాళ్ళు మనకు కనిపిస్తున్నాయి. ఆ వృద్ధాప్యపు ఛాయలు అంత బాగాలేవు. ఇక్కడ మాంసం తెస్తున్నాడంట, తినుచుండెను, తినే పనిలో ఉన్నాడు. మరి ఏశావే వండాడేమో అవి. చూడండి, తినుచుండెను, వేటాడి మాంసం తెస్తున్నాడు కనుక అంటే ఏమయ్యాడని అర్థం? అంటే ఏశావు వస్తున్నాడంటే ఇంకెప్పుడు వస్తాడు? మాంసం ఎప్పుడు తెస్తాడు, ఎప్పుడు పెడతాడనే? మాంసాపేక్ష ఎంత ప్రమాదానికి ఇశ్రాయేలు జీవితంలో దారితీసిందో మనకు అర్థమైంది కదా. మాంసాపేక్ష శరీర సంబంధమైన జీవితానికి మనం లాగుతుంది. మాంసము హెచ్చుగా తినువారితో, తిండిబోతులతో సహవాసం చేయొద్దని వాక్యం చెప్తుంది. నువ్వు తిండిబోతు అయిన ఎడల కత్తి నీ గొంతుకు అడ్డం పెట్టుకో అంటే ఏంటి అర్థం? వారి కడిపే వారి దేవుడుగా మారకూడదు కదా. వారు సిగ్గుపడవలసిన సంగతులలో వారంట అతిశయిస్తున్నారు అని పౌలు గారు రాస్తున్నాడు. అయ్యయ్యో, నరకానికి వెళ్ళే జాబితాలో తిండిబోతులు ఉన్నారు. మాంసము హెచ్చుగా తినువారితో సహవాసం చేయొద్దు. ఏశావు చూసారా? ఇక్కడ గమనించండి, ఏశావు అరణ్యవాసి, వేటాడుటలో నేర్పరి అని చదువుకున్నాం. కానీ తన తండ్రిని చూడండి, ఇక్కడ ఎవరి మీద ఎవరి ప్రభావం ఉందనుకోవాలి? ఇస్సాకు ప్రభావం తన జ్యేష్ఠ కుమారుడైన ఏశావు మీద ఉందా, లేదా వేటాడుటలో నేర్పరి అయిన ఏశావు ప్రభావం తండ్రి మీద ఉందా అంటే ఏశావు ప్రభావమే ఉందంటాను. ఎందుకంటే వేటకి వెళ్తున్నాడు, మాంసం తెస్తున్నాడు, వండుతున్నాడు, తండ్రికి పెడుతున్నాడు, తండ్రికి అతనికి దగ్గరుండి పెడుతున్నాడు మాంసం. గనక పరవశిస్తున్నాడు. ఆహాహా, నా కొడుకు ఈరోజు ఏ వేటాడాడో, ఏ మాంసం తెస్తాడో, ఆహా నా కొడుకు ఎంత గొప్పడయ్యాడు, ఖచ్చితంగా మాంసం తెస్తాడు. ఇలా ఆలోచించచ్చా? ఎక్కడికి వెళ్తున్నావురా? అరణ్యంలో నీకేం పని? ఎందుకు వెళ్తున్నావు నాయనా? అరణ్యానికి పోకూడదురా. ఎందుకో తెలుసా? అరణ్య జీవితం వీళ్ళకి అలవాటే లేదు అసలు. ఎందుకు నేర్చుకున్నావురా? మనం చేయాల్సిన వేట అది కాదు, మనది వేరు. మన జీవిత గమ్యం వేర్రా. తాత గురించి చెప్పాల్సిందే ఎంత ఉంది చెప్పడానికి? అబ్రహాము గురించి చెప్పాలి, చెప్పొద్దా? గుడార జీవితం యొక్క విలువ ఏమిటో చెప్పాలి. ఎందుకు వెళ్తున్నావు? అరణ్యములో ఏముందని వెళ్తున్నావు? మనం వేట చేయాల్సిన వాళ్ళం కాదు. నువ్వు వేట యందు కాదు, నేర్పరిగా ఉండాల్సిందే. గుడారంలో జీవించడం నేర్చుకో. నువ్వు శారీరక సంబంధమైన పోరాటం కాదు చేయాలి నాయన, ఆత్మ సంబంధమైన పోరాటం చేయాలి. నీ నేర్పరితనం ఎక్కడ కాదు, నేర్పుగా జీవించడం నేర్చుకో. ఇదే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. ఇది చెప్పాలి. చెప్పకపోతే ఎలా? ఇంకా అబ్రహాము యొక్క అనగా తన తాతే కదా అవుతాడు. ఆయన సాహస కార్యాల గురించి చెప్పాలి, దేవునితో అతనికున్న సంబంధాన్ని గురించి చెప్పాలి. ఇంకా చెప్పచ్చు ఏంటంటే, ఇంట పుట్టి అలవర్చబడిన 318 మంది పని వాళ్ళతో
లోతును సొదొమ గొమొర్రా పట్టణం చెరపట్టుకు వెళ్ళినప్పుడు ఆ రాజుని లోతును కూడా కుటుంబాన్ని అబ్రహాము వెళ్ళి యుద్ధం చేసి ఎలా లోతును రక్షించాడో చెప్పాలి. చేయాల్సిన పోరాటం నేర్పరితనం ఇక్కడ. పోరాటం అంటే మన పోరాటం అలాంటిది. మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ అంటే కంటికి కనిపించే పోరాటం కాదు నాయన మనం చేయాల్సింది. కంటికి కనిపించే యుద్ధం కాదురా మనం చేయాలి. గుడారంలో ఉండాలి మనం, కానీ మహారాజులుగా బ్రతకాలి. చెప్పాలండి, చెప్పలేదు. పరవశిస్తున్నాడు. అబ్బబ్బా నా కొడుకు ఏం వేట చేస్తున్నాడు, భలే మాంసం తెస్తున్నాడు. వృద్ధాప్యంలో తిండిపోతుగా మార్చి పడేశాడు. వృద్ధాప్యంలో మాంసం కొరకు ఎదురు చూస్తున్నాడు ఇస్సాకు. చూసారా, ఏశావు వెళ్ళి బయటికి వెళ్ళాడంటే మాంసం తెస్తున్నాడు అని అర్థం. ఏశావుని తండ్రి ప్రశ్నించద్దా? అతడు అరణ్యానికి అలవాటు పడుతున్నప్పుడు, అనగా లోక సంబంధమైన జీవితానికి అలవాటు పడుతున్నప్పుడు, లోక సంబంధమైన వాటిలో ఆసక్తి కలిగి ఉన్నప్పుడు, అతడు విల్లు పట్టుకొని వేట చేయుటలో, జంతువులను సంహరించుటలో, రక్తాన్ని ఒలికించుటలో, క్రూరత్వాన్ని పెంచుకోవటంలో, అనుదినం రక్తాన్ని చూడడంలో, అరణ్యాల వెంట తిరుగుతున్నప్పుడు గురి గమ్యము గతి లేకుండా అరణ్యాల బాట పట్టినప్పుడు చెప్పొద్దా? అరణ్య జీవితము నుండి గుడార జీవితానికి మళ్ళించద్దా? అది చేయకుండా పెద్దవాడు, నిజమే, జ్యేష్ఠుడే, మొదట పుట్టినోడే, తండ్రికి కుడి చేతిగా ఉండవలసిన వాడే. రూబేను పుట్టినప్పుడు, యాకోబుకి రూబేను పుట్టినప్పుడు, రేపు యాకోబు 12 మంది కుమారుల్లో పెద్దవాడు రూబేను కాదు. రూబేను నా బలము, నా ఔన్నత్యం, నా జ్యేష్ఠుడు, నా బలమే, కానీ ఆ బలాన్ని సరిగా వాడలేదు ఇతను ఏశావు. అది తండ్రి గద్దించి చెప్పలేదు. ఇదే సమస్య. గద్దించిపోతే ఎలా? చూడండి, తల్లి రెబ్కా ఎందుకు ఏశావుని ప్రేమించలేకపోయింది? ఎందుకు ఏశావును దగ్గరకు తీసుకోలేకపోయింది? పెద్దోడు కదా, ఆమెకు కూడా కుమారుడే కదా. ఎందుకు నాయనా వేటకెళ్తున్నావు? నీకేం తక్కువైంది? విస్తారమైన మందలు ఉన్నాయి, లేవా? మందలు ఉన్నాయి. అబ్రహాము నుండి వీళ్ళు ఆస్తిపరులు కదా. ఎంత విస్తారమైన మందల ఆస్తులు ఉన్నాయి. నువ్వు బయటికి వెళ్ళాల్సిన పని ముందురా. ఎందుకు వెళ్తున్నావు? వేట చేయాల్సిన అవసరం ఏముంది? నీకేదైనా కావాలంటే మందలో నుండి అనే మాట. ఇక్కడ ఒక విషయం తెలియాలి మీకు. అబ్రహాము దగ్గరికి దేవుడే దిగొచ్చినప్పుడు అతడు విందు చేశాడు. ఎక్కడి నుంచి తెచ్చాడు? వేటకెళ్ళాడా? మందలో నుండే కదా. శ్రేష్టమైన దాన్ని తెచ్చాడు మందలో నుండి. ఇప్పుడు వృద్ధుడైన ఇస్సాకు తినాలి అనిపించినప్పుడు మందలో నుండి తెస్తే సరిపోతుంది కదా. అంటే వేటకెళ్ళి బయట తేవాల్సిన అవసరం ఏముంది? అంటే బయట రుచికి అలవాటు చేశాడని అర్థమా? ఆలోచించండి. మందలో నుండి తేవాలి. ఇన్ని మందలుంటే ఇప్పుడు ఇస్సాకు తన కుమారుడు చెప్పాలి, నాయనా బయట ఎందుకురా వేట, వద్దు, మన మందలో తీసుకురా అని అనాలి కదా. అనలేదు. బయట తిండికి అలవాటు పడ్డాడా? బయట జంతువులు బాగున్నాయా? అరణ్యంలో ఉన్నాయి బాగున్నాయా? ఇవన్నీ ప్రశ్నలే కదా. కుమారుని ప్రశ్నించకపోతే ఎలా అండి? ఎక్కడికి వెళ్తున్నావు? ప్రశ్నిస్తున్నారా మిమ్మల్ని? మీ బిడ్డలు ప్రశ్నిస్తున్నారా? ఎక్కడికి వెళ్తున్నావురా మా? ఎక్కడికి వెళ్తున్నావు? ఏం చేస్తున్నావు? ఎవరితో కలుస్తున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితో చాట్ చేస్తున్నావు? ఈ సమయంలో ఎవరితో మాట్లాడుతున్నావు? నీ ఫ్రెండ్స్ ఎవరు? కాలేజీ సమయానికి వెళ్తున్నావా? మధ్యలో ఆగుతున్నావా? ఇవన్నీ అడగాలి కదా. లేకపోతే వాళ్ళు అరణ్యానికి అలవాటు పడతారు. లోకంలో అరణ్య జీవితానికి అలవాటు పడతారు. ఆ రోజు ఏడ్చి ప్రయోజనం లేదు కదా.
చూడండి, పూర్తిగా అలవాటు పడిపోయాడు అరణ్యానికి. అరణ్యవాసి, వేట యందు నేర్పరిగా మారాడు. ఇప్పుడు రిబ్కా ఎందుకు ఏశావుని దగ్గరకు తీసుకోలేకపోయింది? బహుశా మనం ఇలా ఆలోచిద్దాం. యాకోబును ప్రేమించింది, ఆమె ఏశావుని అంతగా పట్టించుకున్న దాఖలు కనిపించవు మనకి ఇక్కడ. ఎప్పుడు బయటికి వెళ్తున్నాడో, ఎప్పుడు వస్తున్నాడో, అసలు నువ్వు వేటకి వెళ్ళాల్సిన అవసరం ఏముందని తల్లి ప్రశ్నించాలి కదా. విస్తారమైన మందులు ఉన్నాయి ఇక్కడ, నువ్వు బయటకు వెళ్ళాల్సిన అవసరత ఏముంది అని ప్రశ్నించాలి, ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ప్రశ్నించకపోతే ఎలా? వాళ్ళకి ప్రశ్న బాధ్యతను గుర్తు చేయాలి, భయం కలిగించాలి. ప్రశ్న జవాబుదారితనాన్ని పెంపొందింపచేస్తుంది. ప్రశ్నించాలి. వింటున్నారా? మీ బిడ్డలను ప్రశ్నించండి. వారిలో బాధ్యతను, జవాబుదారితనాన్ని పెంపొందింపచేయండి. ఇది చాలా ముఖ్యం. అలా ఆమె ప్రశ్నించలేదు. ఎప్పుడు వెళ్తున్నాడో తెలియదు, ఎప్పుడు వస్తున్నాడో తెలియదు. ఇదే యాకోబు 12 కుమారుల తర్వాత కుమార్తె పుట్టింది, దీనా. షెకెము అనే ప్రాంతంలో అక్కడ ఆగినప్పుడు 20 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తున్నప్పుడు ఆయన ప్రయాణం చేసి వెళుతూ ఉండాలి. కానీ షెకెం అనే ప్రాంతంలో గుడారం వేసుకుని ఉన్నాడు. అప్పుడు వయసుకు వచ్చింది దీనా, ఒకటే కూతురు. ఆ ఊరు కుమార్తెలను చూడడానికి వెళ్ళింది అంట. అయితే ఆ ఊరు, ఆ ప్రాంతం రాజు హమోరు, ఆయన కుమారుడు షెకెం దీనాన్ని పట్టి చెరిచేశాడు, ఇంట్లో దాచిపెట్టేశాడు. ప్రేమించానంటున్నాడు, పెళ్లి చేయండి అంటున్నాడు. ఆ పెద్దలు వచ్చి యాకోబుని అంటున్నాడు, మా కుమారుడికి మీ కుమార్తె యందు మనసైంది, మా ఇంట్లో ఉంది, పెళ్లి చేద్దాం. తల్లడిల్లాడు యాకోబు. వాళ్ళు అన్యులు కదా, పైగా వయసుకొచ్చిన కూతురు చేర్చబడిందని విన్నప్పుడు ప్రశ్నించలేదు. బయటికి వెళ్తున్నప్పుడు అడగద్దా ఎక్కడికి వెళ్తున్నావని? ఒక్కదాని ఎందుకు వెళ్తున్నావు? ఈ ఊరితో నీకు సంబంధం లేదు కదా, ఈ ఊరు కొత్త కదా, బయటికి ఎందుకు వెళ్తావు? వద్దు అని ప్రశ్నించలేదా? ఏమో తెలియదు, ప్రశ్నించాలి కదా. అక్కడ ఎంతగా యాకోబు కుటుంబం ఎంతగా పతనావస్థకి వెళ్ళిందో అక్కడ మనకి తెలుస్తుంది. అక్కడ ప్రశ్నించాలండి బిడ్డల్ని, వాళ్ళ గురించి పట్టించుకోవాలి. వాళ్ళ ఎదుగుదలను మనం సూక్ష్మంగా పరిశీలించాలి. వాళ్ళ అలవాట్లు, వాళ్ళు కొత్తగా నేర్చుకుంటున్న అలవాట్లు, వాళ్ళు కొత్తగా మాట్లాడుతున్న మాటలు, వారికి కొత్తగా కలుగుతున్న ఆసక్తులు, దేని ఎడల, ఎందుకు, ఎలా, ఏమిటి అన్నది కనుక్కోవాలి. అందుకేగా తల్లిదండ్రులుగా మన బాధ్యత. ఏ ముందులే అనుకోవద్దు. ఏ ముందులే అది ఒక దినానికి మనకి ఏదైతే మనం నిర్లక్ష్యం చేస్తామో అది మనకి భారంగా మారడానికి అవకాశం ఉంది. ఇదే సన్నివేశం ఏలి షీలోహు మందిరంలో ఆయన ఇద్దరు కుమారులు ఓఫ్ని, ఫినెహాస్ ఇద్దరు కూడా వారు ప్రవర్తన సరిగా లేదు, ఆ దుర్మార్గులు అనుంది. వారు దేవుని మందిరాన్ని పాడు చేశారు. వాళ్ళు ఎంతగా అంటే వసింప సఖ్యము కానంత. యెహోవా ఆ యవనస్తులను చంపదలిచను, వాడు కీడు మానుకోలేదు. ఈ సంగతి ఎరిగిన ఏలి వారి మీద ఏదో గద్దించాలి కాబట్టి గద్దించాడు, కానీ చర్య తీసుకున్నవాడు కాదు, ఖండితంగా చెప్పినవాడు కాదు. ఏలి ఆ ఇద్దరు కుమారులు చంపబడ్డారు. ఇవన్నీ ఎందుకు రాయబడ్డాయి వాక్యంలో? ఇది ఎక్కడ చూడండి, కళ్ళ ముందు అరణ్యానికి వెళ్ళిపోతున్నాడు ఆ కొడుకు. కళ్ళ ముందు విల్లు ధరించి వేటాడుట్లో నేర్పరంటే వాడు ఎంత అరణ్యానికి అలవాటు పడ్డాడో ఆలోచించండి. వేటాడుటల్లో నేర్పరి.
పైగా వేట చేసి మాంసం తెస్తున్నాడు నాన్నకి. నాన్న సంతోష పెడుతున్నాడు. అంటే నాన్నకి శారీర సంబంధమైన జీవితాన్ని నేర్పిస్తున్నాడు. ఆడే శారీర సంబంధి. చూడండి, ఒక గుడారవాసి అయిన తన తండ్రికి అరణ్యము యొక్క రుచి చూపిస్తున్నాడు. మందలో ఉన్నది కాదు, వేటాడిన మాంసము తిని అంటున్నాడు. అంటే ఇప్పుడు వారి మధ్య ఉన్న సంబంధం చూడండి ఏముంది అక్కడ. ఏశావు తెచ్చిన వేట మాంసము తినుచుండెను గనుక అతన్ని ప్రేమించెను. అంటే రకరకాల రుచులు తీసుకొస్తున్నాడు అన్నమాట. ఆ ముసలాయన అయ్యాడు కదా ఇసాకు, రుచులు చూపిస్తున్నాడు. ఆ రుచుల్లో మైమరిచిపోతున్నాడు. ఒకరోజు దుప్పి మాంసం, ఒకరోజు వేట మాంసం, ఒకరోజు ఏమేమో తెచ్చుంటాడు. అన్ని రుచుల్లో తన్మయం చెందుతున్నాడు. నా కొడుకు సూపరు, నా కొడుకు అద్భుతం, భలే వేట చేస్తాడు. పరవశించారా మీరేమైనా అట్లా? మీ కొడుకు చేసే చర్యల వల్ల దుఃఖించాల్సింది పోయి పరవశిస్తున్నారా? అది మీకు దుఃఖానికి కారణం అవుతుంది. ఇదిగో ఈ ఉదంతో నేర్పే పాట మీదే. చాలామంది అండి పిల్లలు చేసే చర్యలు ఖండించకుండా వెనకేసుకొస్తూ ఉంటారు. గొప్పలు చెప్తారు, మా పిల్లోడు గొప్ప. ఏ విషయంలో గొప్ప? దేవుని విషయంలో గొప్పేనా? మన లెక్కలు అలా ఉండాలి. లోక సంబంధమైన వాటిని బట్టి సంబరపడిపోతూ ఉంటాం మనం. లోకంలో అది సాధించాడు, ఇది సాధించాడు. వింటున్నారా? ఈరోజు ఈ వాక్యం వింటున్నా నేను హెచ్చరిక చేయబడుతున్నాం. వేటాడుట లోక సంబంధమైన జీవితం, అరణ్యం లోక సంబంధమైన జీవితం. ఇది మంచి జీవితం కాదు. దానివల్ల వచ్చే ఫలితం వేటాడి తెచ్చి మాంసాన్ని తండ్రికి పెడుతున్నాడు. మందలోది కాదు, గుర్తుపెట్టుకోండి, మందలోది కాదు. రిబ్కా ఏశావును ప్రేమించలేదు. దగ్గరకు తీసుకున్నట్టు కానీ, ఏశావును వారించినట్టు కానీ, ఏశావుకు బుద్ధి మాటలు చెప్పినట్టు కానీ, తిరిగి ఏశావుని గుడారవాసిగా మార్చడానికి తల్లి యొక్క ప్రమేయం కానీ మనకు అంతగా కనిపించట్లేదు. ఇక్కడ 2 భాగాలుగా విడిపోయింది కుటుంబం. పెద్దోడు తండ్రి పక్కకి వెళ్ళిపోయాడు, చిన్నోడు తల్లి పక్షాన్ని చేరాడు. తల్లితో గుడారాల వాసిగా ఉన్నాడు, పెద్దోడేమో వేటలో మునిగిపోయాడు. 2 గుంపులైపోయారు వీళ్ళు. ఇంకా కుటుంబం దేవునికి ఏం ఉపయోగపడుతుంది? లోగిటని భార్య ఫలించు ద్రాక్షావల్లి అనే మాట ఉంది. ద్రాక్షావల్లి ఫలించాలంటే, భార్య ఫలించాలంటే ఆధారం కావాలి. ద్రాక్షావల్లి ఫలించాలంటే దానికి ఒక ఆధారాన్ని ఇచ్చి దానికి అల్లించాలి, ఎగబాకిచ్చాలి. ఆ ఆధారం లేకుండా ద్రాక్షావల్లి ఫలించదు కదా. ఆ ఆధారంగా నిలబడేవాడే కదా భర్త. ఈ భర్త మాంసం తినటంలో లీనమైపోయాడు. ఇంకా రిబ్కా ఎవరిని ఆధారం చేసుకోవాలి ఫలించడానికి? కదా అండి. పిల్లలు పచ్చని ఒలీవ మొక్కల వలె బల్ల చుట్టూ, ఇదే సహవాసం, ఇదే ఐక్యత, ఇదే అనురాగం. బల్ల చుట్టూ అంటే ప్రభువును మధ్యలో ఉంచుకొని కేంద్రంగా ఆయన చుట్టూ ప్రభు పాద సన్నిధిలో కూర్చోవడం, కుటుంబం. ఇది ఉండాలి. ఏది ఇది ఇక్కడ? వాళ్ళిద్దరు రాజకీయం వేరు. నానా రేపు నీకు కౌసు పెట్ట మాంసం తెస్తాను నాన్న, తీసుకురారా, అది కూడా తింటా అని ఆయన. నాన్న రేపు నీకు ఏట మాంసం తెస్తా, తీసుకురారా. నాన్న రేపు నీకు దుప్పి మాంసం తెస్తా, తీసుకురారా. ఇంకేం మాంసాలు ఉన్నాయో తెలీదు. ఇట్టనుంటాడు. ఇక్కడేమో ఈ గుడారంలో వీళ్ళ రాజకీయాలు వేరు. మనం అర్థం అవడానికి అలా మాట్లాడుతున్నాను నేను. చూడండి ఎలా ఉంది ఆ కుటుంబం. ఈరోజు ఎందుకు ఈ విషయాలు రాయబడ్డా తెలుసా? కుటుంబాల స్థితిగతులు మనం నేర్చుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. సరిచేసుకుందాం. ఎందుకు ప్రేమించలేకపోయింది ఏశావుని? నేను ఇలా అనుకుంటాను చాలాసార్లు.
ఏశావుని ఎందుకు ప్రేమించలేదంటే ఏశావు అరణ్యానికి అలవాటు, తల్లి నుంచి దూరం వెళ్ళిపోతున్నాడు. పైగా తన తండ్రిలాగా గుడారంలో ఉన్నవాడు కాదు. ఇక్కడ మనం గమనించాలి. చూడండి, యాకోబు గుడారంలో ఉన్నట్టుగా ఏశావు గుడారంలో లేడు. అంటే తండ్రి గుడారవాసి, ఇస్సాకు గుడారాల వాసి. అందుకే యాకోబుని ప్రేమించిందా? కీలకమైన విషయం. ఆమె గర్భములో పెనుగులాట జరిగినప్పుడు దేవుణ్ణి అడగ వెళ్ళెను రెబ్కా. అప్పుడు దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, జాగ్రత్త వినండి ఈ మాట, దేవుడే చెప్పాడు. ఏం చెప్పాడు దేవుడు? చూడండి, ఆదికాండం 25:33. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లా నేను, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. ఈ విషయాలు ఆమెకి గుర్తుండలేదా? ఉన్నాయి. అంటే ప్రభు ఏం చెప్పాడు? 2 జనములు నీ గర్భంలో కలువు, 2 జనాలు, 2 జనపదాలు అని చెప్పి పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు. ఒక జనము కంటే మరొక జనం బలం అని చెప్పాడు. ఒక జనము కంటే అంటే ప్రభువే చెప్తున్నాడు, నేను చిన్నవాడిని ప్రేమించి తిని, యాకోబును ప్రేమించి తిని, ఏశావును ద్వేషించి తిని. అంటే ఆమె బహుశా ఏశావును ప్రేమించలేకపోవడానికి కారణం, వారు గర్భములో ఉండగా దేవుడు వారి గురించి చెప్తూ, ఆ 2 జనపదాలు 2 జనముల గురించి చెప్తూ, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడని చెప్పాడు కదా. అంటే ఆమె ఒక నిర్ణయానికి వచ్చేసిందేమో. ఏంటా నిర్ణయం? పెద్దవాడిని దేవుడే వదిలేశాడు, పెద్దవాడిని దేవుడే తిరస్కరించాడు, పెద్దవాడిని దేవుడే ద్వేషించాడు. ఇక వాడితో నాకేం పని? చిన్నోడితో. ఎందుకంటే పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు కాబట్టి, దాసుడయ్యేవాడితో వాడినేం ప్రేమించాలి మనం? బహుశా అనుకుందా, దేవుడు ప్రేమించిన యాకోబునే నేను ప్రేమిస్తాను అనుకున్నదా? ఆలోచించండి. ఎందుకు ఈమె ఏశావును ప్రేమించలేదంటే బహుశా కారణమై ఉంటుంది. దేవుడే, చూడండి, దేవుడే ఏశావుని తిరస్కరిస్తే నేను ప్రేమించి ప్రయోజనం ఏముంది? బహుశా జరగబోయేది దేవుడు ఆమెకు చెప్పాడు. అంత మాత్రం చేత ప్రేమించకుండా ఉండొచ్చా? దేవుడు ప్రేమించలేదా? నన్ను ప్రేమించలేదా? లోపములు ఎత్తి దేవుడు మనల్ని ప్రేమించకుండా ఉన్నాడా? మనం ఇంకనూ పాపులమై ఉండగా, ఇంకనూ శత్రువులమై ఉండగా, ఇంకనూ దూరస్తులమై ఉండగా దేవుడు నన్ను ప్రేమించలేదు? ఆలోచించండి. ప్రేమించు దేవుడు ఆయన, కృప చూపించు దేవుడు ఆయన, దయగలిగిన వాడు ఆయన. ఏశావు ఎదుగుతున్నప్పుడు బహుశా అతనిలో ఉన్న నైజాన్ని బట్టి దూరంగా జరుగుతున్నాడేమో. ఏశావు ఎదుగుతున్నప్పుడు అతనిలో వస్తున్న లక్షణాలను బట్టి అరణ్యం వైపు ఆకర్షితుడవుతున్నాడేమో. బహుశా ఆ పరిస్థితి నుండి దగ్గర తీసుకుని ఉండాల్సిందే. దేవుని సంకల్పం నెరవేరపక మారదు, కానీ ఆయన సంకల్పం జరుగుతుంది. కానీ ఈ మధ్యలో నువ్వు చేయాల్సింది ఏముంది? నీ బాధ్యతను మరిచిన తండ్రిగా ఉంటే, బాధ్యతను మరిచిన తల్లిగా ఉంటే ఎలా అండి? ఈ భూమి మీద దేవుని కొరకు రాజ్యాన్ని కట్టాల్సింది మనమే కదా. బలవంతుని చేతిలో బాణాలు అంటే అర్థం ఏంటి? ఆ బాణాలను పదును పెట్టాలి మనం. యజమానుడికి ఇవ్వాలి, ఆయన అంబుల పొదిలో నింపుకుంటాడు. సమయం వచ్చినప్పుడు ఆ బాణం, ఏ బాణం? నువ్వు పదును పెట్టి బలవంతుడైన దేవుని చేతికి ఇచ్చిన బాణాన్ని తీసుకొని పదును పెట్టి ఆయన సాతాను కోట గుమ్మాలను కూల్చేస్తాడు. ఇదే మనం పోరాడినది శరీరాలతో కాదు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోజాలంత బలము కలిగిన ఆయుధాలంటే మన పిల్లలేవి. ఆయుధాలు మనం దేవునికి ఇవ్వాలి, అంబుల పొదిలో ఆయన నింపుకోవడానికి ఇవ్వాలి, పదును పెట్టాలి. ఇక్కడ పదునేడు పెట్టారు? ఎవరు పదును పెట్టారు వాళ్ళకి? అబ్రహాము తర్వాత జరుగుతున్న ఈ పరంపర అర్థమవుతుందా మీకు?
మనకు చాలా ఆసక్తిని, ఉద్రిక్తతను నేర్పిస్తుంది ఈ కుటుంబ అనుభవాలు. ఏంటి ఇస్సాకు ఇలా అయ్యాడు? ఏమైంది ఇస్సాకుకి? పైగా ఒక మాట రాయబడింది, ఇస్సాకుకి ఏమైంది అంటే ఆదికాండం 27వ అధ్యాయంలో ఇస్సాకు వృద్ధుడైనప్పుడు ఒక సన్నివేశాన్ని మనం చూస్తాం ఇక్కడ. అంటే ఆయన వృద్ధాప్యం ఎలా ఉందో 27వ అధ్యాయం మొదటి నుంచి. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు. చూసారా, వృద్ధుడయ్యాడు అంటే ఎలా వృద్ధుడయ్యాడు? ఆ వృద్ధాప్యం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు అంతగా కనిపించవు మనకి. వారింకను చిగురు పెట్టి మోవెదురు, సారము కలిగ పచ్చగా ఉందురు. వృద్ధాప్యం విషాదం కావద్దు. వృద్ధాప్యం ఒక బలవంతమైన జీవితం, విశ్వాస జీవితం. కానీ ఇక్కడ వృద్ధుడయ్యాడంట, మందదృష్టి అని ఉంది. మందదృష్టి ఆధ్యాత్మిక అంధత్వాన్ని చూపిస్తుంది. అందుడయ్యాను. ఏలీ కూడా మందదృష్టి అని చూస్తున్నాం. మందదృష్టి ఏలీ కూడా. అతడు తన పెద్ద కుమారుడు ఏశావుతో, నా కుమారుడా, చిన్నోడితో మాట్లాడినట్టు కనిపించదు మనకి. పెద్దోడినే, ప్రతిసారి పెద్దోడే, ఓరి పెద్దోడా, ఓరి పెద్దోడా, ఓరి పెద్దోడా. ఆమెమో రిబ్కా ఏమో చిన్నోడా, చిన్నోడు సామ్రాజ్యం, ప్రపంచం ఆమెది, పెద్దోడు ప్రపంచం ఈంది, ఓరి పెద్దోడా ఏశావు అని పిలువగా అతడు చిత్తం నాయన సొంతం చేసుకున్నాడు వాళ్ళ నాన్నని. ఆ చిన్నోడే వాళ్ళ అమ్మను సొంతం చేసుకున్నాడు. అతని తిట్ల నేను అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు. అంటే టైం వచ్చేసింది, ఇంకా వెళ్ళిపోయే టైం ఇస్సాక్కి. నేను వృద్ధుడిని. ఇప్పుడు వృద్ధుడు ఏం చేయాలి? రండ్రా నా దగ్గరికి, అరే రండ్రా నా దగ్గరికి, అరే పెద్దోడా, అరే చిన్నోడా రండ్రా నా దగ్గరికి. తన జీవిత అనుభవాలు చెప్పాలి, తన వచ్చిన మార్గం చెప్పాలి, దేవుని వాగ్దానం ఏమిటి, వారి కుటుంబ వైభవం ఏమిటో చెప్పాలి. చెప్పకపోతే ఎలాగా? నేను వృద్ధుడిని అయిపోతున్నాను, ఇప్పుడు మీకు విషయాలు చెప్పాలి. దావీదు అవసాన కాలం మందు, వృద్ధాప్యం మందు కుమారుడైన సొలొమోనును పక్కన కూర్చోబెట్టుకొని ఎన్ని అద్భుతమైన విషయాలు చెప్పాడు. లోకులందరూ వెళ్ళవలసిన మార్గాన్ని నేను వెళుచున్నాను. సొలొమోన్, నువ్వు ధైర్యం కలిగి, నిబ్బరము కలిగి, యెహోవా నీకు అప్పగించిన దాన్ని కాపాడి, ఆయన నీకు ఇచ్చిన ధర్మశాస్త్రములో దానిలో వ్రాయబడిన దాని చొప్పున నడవడానికి, కుడి ఎడమలు తప్పిపోకుండా దివారాత్రాలు దాన్ని ధ్యానించు. అప్పుడు నువ్వు వివేకంగా ప్రవర్తిస్తావు. ఎక్కడ తిరిగినా, ఏ పని పూనుకొనినా నువ్వు సఫలీకృతుడు అవుతావు. దేవుడు నీకు తోడుగుంటాడు. ఏ దేవుడు నాకు తోడుగున్నాడో, ఏ దేవుడు నన్ను నడిపించాడో ఆ దేవుడు నిన్ను నడిపిస్తాడు. దావీదు తన కుమారుడైన సొలొమోనుకు చెప్తున్నాడు. కానీ ఈయన అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి ఇక్కడ వాక్యంలో, ఇదిగో నేను వృద్ధుడును, నా మరణ దినము నాకు తెలియదు. నా మరణ దినం, కానీ దావీదు అన్నాడు, లోకులందరూ వెళ్ళవలసిన మార్గం నేను వెళుతున్నాను. నా మరణ దినం నాకు తెలియదు. కాబట్టి చూడండి ఏం చెప్తున్నాడు, నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని, నీ విలును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. చూసారా చివరి కోరిక? ఆ చివరి కోరికలు కూడా మాంసమే అంటాడు. నేను చావక మునుపు నిన్ను నేను ఆస్వాదించినట్లు నాకిష్టమైన రుచి. ఎంత రుచులు, ఇష్టమైన రుచి. ఎంతగా పాడైపోయాడు ఇస్సాకు. జాగ్రత్త వినండి. తండ్రి చెడగొట్టిన పిల్లలు ఉంటారు, కానీ ఇక్కడ కుమారుడు తండ్రిని చెడగొట్టి పట్టేశాడు, మార్గం తప్పించాడు. అరణ్యానికి అలవాటు పడిన ఏశావు అరణ్యం నుండి మాంసం తెచ్చి రుచులు, రకరకాల రుచులు చెప్పాడు తండ్రికి. అంటే రుచులు, ఇంట్లో ఉన్న రుచులు పనికిరాటలు ఆయనకి. అంటే మందలో ఉన్నాయి వద్దు, బయటికి కావాలి. బయట తిళ్ళు చాలామందికి ఇంట్లో ఉన్నది ఇష్టం ఉండదు, కానీ బయట చెత్త అంతా తింటూ ఉంటారు చాలామంది. చెత్త, గడ్డి, పనికిరాందంతా బయటే. లేచిన దగ్గర నుండి బయట తిండి. హాస్పిటల్కి చాలామందిని తీసుకొస్తారు. కడుపులో నొప్పి, వామిటింగ్స్ అండి, గుండెల్లో నొప్పి, ఊపిరాట్లేదు. వాళ్ళని అడిగే మొట్టమొదటి ప్రశ్న, బయటికి వెళ్ళి తిన్నారు కదా? అవునండి, ఇది ఫుడ్ పాయిజన్ అయింది. బయట తిండ్లు అంటే చాలామందికి ఇష్టం. అసలు కొద్దిమంది అయితే ఇంట్లో వండుకోవడం ఎప్పుడు మానేశారేమో. తగినంటున్నాడు,
విల్లు ధరించుకోరా, అడవికి పో, వేటాడి నా కోసం మాంసం తా, నేను చావకు ముందు తింటానంటున్నాడు. మాంసం తింటాడంట. మాంసాపేక్ష. చావక ముందు మాంసం తింటా. పైగా అంటాడు, అత్తినిగా నిన్ను దీవించను. చూసారా, మాంసం తినంట కొడుకుని దీవిస్తాడంట. చూసారా, ఏముంది మనం నేర్చుకోవడానికి పాఠం అక్కడ? ఏశావు వాళ్ళ నాన్నకి మాంసాలు అంటించాడు, మాంసాల రుచులు. పైగా అక్కడ మాట అంటున్నాడు ఏంటంటే, నేను చావక మునుపు నిన్ను నేను ఆస్వాదించినట్లు, 4వ వచనం, నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి. నాకిష్టం రా, ఏమిష్టం? మాంసం ఇష్టం. చూసారా ఆయన పరిస్థితి ఎట్లా ఉందో? మాంసాలు నాకిష్టమైంది, నాకిష్టమైన మాంసము, భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని. సిద్ధపరిచి అంటే నువ్వే ఉండరా, సిద్ధపరిచి. ఆయన వృద్ధాప్యం ఎలా ఉంది ఇప్పుడు అర్థమైందా మీకు? చూపు లేకపోయినా మాంసం మీద ప్రేమ తగ్గలేదు. పైగా కొడుకుని ప్రేరేపిస్తున్నాడు. ఏమంటున్నాడంటే చూడండి, అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము, నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. ఈ ముసలాయనికి మాంసం కావాలంట. చూడండి ఎంత గొప్పోడు ఇసాకు. ఆయన బాల్యం, ఆయన కౌమారం, ఆయన యవ్వన జీవితం, బిడ్డలు లేకపోతే ఆయన ప్రార్థించిన విధానం అద్భుతం కదా. కానీ వృద్ధాప్యం చూడండి ఎలా ఉందో. ఇసాకు వృద్ధాప్యం మనం నేర్చుకోవడానికి పాఠాలు ఏమీ లేవు. పైగా ఆయన అంటున్నాడు, నేను వృద్ధుణ్ణి, నా మరణదినం నాకు తెలీదు. వృద్ధుణ్ణి, మరణదినం అంటే సమీపంలో ఉందని తెలుసుకున్నాడు, కానీ దానికి సిద్ధపడిన వాడిగా కనిపించట్లేదు మనకి. కుమారులిద్దరినీ కూర్చోబెట్టి బాధ్యతలు అప్పగించిన వాడిగా కనిపించట్లేదు. వారి యాత్ర యొక్క అనుభవాలు ఆ ఇద్దరు కుమారులకు చెప్పి ఉండాల్సిందే. అదేం చెప్పలేదు. పైగా అడవికి పో, వేటాడి నా కొరకు మాంసం తిమ్ము అంటే ఆయన చివరి కోరిక మాంసం తినాలన్నా, తిని మాత్రమే నిన్ను దీవిస్తాను అన్నాడు. ప్రారంభంలో మనం ఒక మాట చదువుకున్నాం. ఏంటంటే చూడండి 28వ వచనం, ఆదికాండం 25వ అధ్యాయం 28వ వచనంలో, ఇసాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనక అతన్ని ప్రేమించాను. తినుచుండెను గనక ఇక్కడ పరాకాష్ఠకి చేరింది ఆయన మాంసాపేక్ష. తిండిపోతాను, వృద్ధాప్యం, మాంసం తినాలని. వృద్ధాప్యపు రుచులు, లోకపు రుచులు లోకములో ఉన్నాయి. మందలో యొద్దు, బయటకు పో, వేటకెళ్ళు, వేటాడి మాంసం తే, నాకు ఇష్టమైంది అంటే అది ఇష్టమైన మాంసం ఏదో ఉంది మొత్తానికి అక్కడ. ఏమంటున్నాడు? ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకు. అనగానే ఒక మాట ఉంది అక్కడ, నా యొద్దకు తెమ్మ, నేను ఏశావు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్ళాను. ఇది కుటుంబ పరిస్థితులు. వింటున్నారా? మన కుటుంబ పరిస్థితులు అలా ఉండకూడదు. లోపాలను సవరించి, లోపాలను సరిచేసి బిడ్డలను ప్రేమించాలి. దేవుడిచ్చిన బిడ్డల్ని మనం ప్రేమించాలి కదా. ఈ దినం దేవుడు నీ బిడ్డలు నీకు ఇచ్చినప్పుడు వారిని ప్రభు యొక్క శిక్షణలో, ప్రభు యొక్క బోధలో పెంచాలి కదా. నీ పాత్ర నువ్వు చేయాలి కదా. దేవుని కొరకు పాలిచ్చి పెంచాలి కదా. ఒక బిడ్డను ప్రేమించి మరొక బిడ్డను నువ్వు దూరం పెడితే ఎలా? ఇద్దరూ దేవుడిచ్చిన బిడ్డలే కదా. చూడండి ఆ ఇంటి వాతావరణం ఎలా ఉందో. భక్తి కలిగిన కుటుంబమే,
కానీ క్రమంగా ఆ ఇంటిలో భక్తి విలువలు తగ్గిపోతున్నట్టుగా కనిపిస్తుంది. ఐక్యత తగ్గిపోయినట్టు కనిపిస్తుంది. విడిపోయిన 2 భాగాలుగా కుటుంబం కనిపిస్తుంది. ఎన్నడూ లేని విషయాలు ఆ ఇంట్లో తిండిబోత్తనం, రుచిగల భోజ్యములు కనిపిస్తున్నాయి. ఆ ఇంటిలో ఆధ్యాత్మిక అంధత్వం కనిపిస్తుంది. అక్కడ అరణ్యం జొరబడుతుంది. ఆ ఇంట్లో లోకం జొరబడుతుంది. ఆ ఇంట్లో అయితే మనం ఏం చేయాలి? ఈ పాఠం మన మేలు కోసమే. ఒక్కొక్కరు మాట వినరు, కానీ మన దారిలో తెచ్చుకోవాలి. వాళ్ళని మాట వినేటట్టు చేసుకోవాలి. ప్రారంభం నుండి వారి మీద దృష్టి పెట్టాలి. అందుకే బాలుడు నడవలసిన త్రోవానికి నేర్పము, వృద్ధుడైనను దాని నుండి తొలగిపోడని. నేర్పండి, ఆ మార్గం మీరు నేర్చుకోండి. ఇశ్రాయేలీల షీమా అనుంది. ఇశ్రాయేలు, ఈ మాట వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు అయినది. ఆయన యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవలో నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటి గురించి మాట్లాడాలి. సూచకములుగా వాటిని నీ చేతి కట్టుకొనవలను. అవి నీ కనుల నడుమ బాసికముగా ఉండవలను. నీ ఇంట ద్వారబంధముల మీద, నీ గౌనుల మీద వాటిని వ్రాయవలను. దీన్ని ఇశ్రాయేలు షీమా అంటారు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4 నుండి 9 వచనాల వరకు కూడా. కాబట్టి దినాన ఈ వాక్యం వింటున్నా మీరు నేర్చుకోండి, మీ బిడ్డలకు నేర్పించండి. ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను మన బిడ్డలను పెంచాలి. దేవుని కొరకు పాత్రలుగా వారిని మనం దేవునికి అప్పగించాలి. పదును పెట్టి బలవంతుని చేతునికి బాణాలుగా అప్పగించినప్పుడు తన అమ్మను పొదిలో ఉండాలి. దేవుడు తగిన కాలం ముందు మన బిడ్డలను వాడుకుంటాడు. ఓ చక్కని హెచ్చరికలు ఈ కుటుంబంలో నేర్చుకుందాం. ఆ లోపాలు మన కుటుంబాల్లో లేకుండా సరిచేసుకుందాం. బిడ్డల మీద దృష్టి పెడదాం. వారి యొక్క భవిష్యత్తును క్రమపరుస్తూ దేవునికి అప్పగిద్దాం. ప్రభుతో కలిసి ప్రభు పాద సన్నిధిలో మనం ఉంటూ మన బిడ్డలను దేవుని కొరకు పెంచుదాం. అటువంటి కృపాధిక్యత దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా స్తోత్రాలు. విత్తబడిన వాక్యం మా కొరకు దీవించండి. ఎన్నో హెచ్చరికలు, ఎన్నో కుటుంబ విలువలు ప్రభా, ఇది నాన్న మేము ఇసాకు, రిబ్కా వారిద్దరి కుమారులు వారి ఎదుగుదలలో వారిలో సంభవించిన లోపాలు, సరిచేయబడుటలో విఫలత, మేమేం చేయాలో, దీని నుంచి మేమేం పాఠం నేర్చుకోవాలో, ప్రభా వయసు పెరుగుతున్నప్పుడు మా భక్తి ఏ రీతికి ఎదగాలో మేము నేర్చుకోవాలి. స్తోత్రాలు. అటువంటి కృప మాకు ఇవ్వండి. దుష్టాంతాలుగా వారికి సంభవించాయి. యుగాంతమందున మాకు బుద్ధి కలగడానికి రాయబడ్డాయి. స్తోత్రాలు. బుద్ధి తెచ్చుకొని ప్రభా గురి కలిగి గమ్యం వైపు సాగడానికి సహాయం చేయండి. వాక్యం విన్న మీ పిల్లలందరినీ దీవించండి, కుటుంబాలను దీవించండి. గుడారవాసులుగా ప్రభా సాధు స్వభావం కలిగి మేము మా బిడ్డలు మీకు ఇష్టలుగా జీవించే కృపను దయచేయండి. మహిమా ఘనతా ప్రభావాలు మీరే పొందమని దీవించి ఆస్వాదించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కాపుదల నడిపి మందరి సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.